క్యూలియన్ న్యూస్కు స్వాగతం. హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో శ్రీరామరక్ష స్తోత్ర పఠనం మొదలుపెట్టారు. దేవతలు నిర్మించిన పవిత్ర నగరం సాక్షాత్తు ఆ శ్రీరాముడే నడియాడిన పవిత్ర నేల. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలవెత్తు నిలయం. ఎట్టకేలకు దశాబ్దం నాటి కళ హిందువులకు నెరవేరబోతోంది. జనవరి 22వ తేదీన బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సంకల్పం జరుగుతోంది. సుమారుగా 492 సంవత్సరాల నుండి అయోధ్య రామాలయం వివాదాలకు దారితీసింది. ఎన్నో ఉద్యమాల తర్వాత సుప్రీంకోర్టు 2 ఎకరాల స్థలాన్ని కోట్లాది హిందువుల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆ స్థలం రామమందిర ట్రస్ట్కు ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత రామాలయ నిర్మాణం ప్రారంభమైంది. జనవరి 22న అయోధ్యలో ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. ఈ ఉత్సాహాన్ని జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి రోజున మొదలుపెట్టి 10 రోజుల పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలోని హనుమాన్ మందిరంలో శ్రీ రామరక్ష స్తోత్రంను ప్రారంభించి బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన విజయవంతం కావాలని ప్రతిరోజు శ్రీరాముని స్తోత్రం పఠిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మోత్కో లింగాగౌడ్, మేక మోహన్ దాస్, వేముల ప్రకాష్, పుష్పాకర్, నారాయణ గౌడ్, ఆనంద్, విఠల్, భాను, దశరథ్, పంతులు, రాహుల్ పాండే, హేమలత, శోభా, చంద్ర, సింధు, భవానీ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో జరగబోయే ప్రతిష్టాపనకు మనందరి మద్దతు, భక్తితో దాన్ని మనం పెద్ద విజయవంతం మన కాలనీలో కూడా ఇవ్వలేని నాడు అతిపెద్దగా ఈ ప్రోగ్రాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతూ, దయచేసి ముఖ్యంగా కాలనీవాసులంతా కూడా ఈ యొక్క ప్రతిరోజు జరిగే శ్రీరామరక్ష స్తోత్రానికి ఆలయ ప్రాంతానికి ఇచ్చేసి ఆ దేవునికి ప్రసన్నం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ హౌసింగ్ బోర్డు కాలనీవాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. స్తోత్రాలు ఈరోజు ప్రారంభించబడినవి. కమిటీ ఆధ్వర్యంలో మరి కాలనీ మహిళల సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. వారం రోజులు ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి ఇక్కడ స్తోత్రనామాల్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాను. మరి ఇది ఒక అద్భుత ఘట్టం, సత్యలోకం వస్తుందని దీనికి సూచన. మన ప్రపంచమంతా నిర్విరామంగా చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. హిందువులందరూ ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి మరి ఈ రామనామంలోని ప్రపంచమంతా బాగున్న సందర్భంగా మరి బలవంతు కార్యక్రమంగా భాగంగా ఈ వారం రోజులు రోజుకో కార్యక్రమం చేపట్టి తర్వాత భాగంగా ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా, రామ భక్తుడిగా ప్రతి ఒక్కరు ఈ గుడి ప్రాంగణంలో ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.